ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. సలార్ 2 ట్రైలర్ రాబోతున్నట్టు నిజమని తేలింది. సలార్ మొదటి ట్రైలర్ థియేటర్స్ లో రాకపోవడానికి సెన్సార్ కాకపోవడమే కారణమని తెలుస్తోంది. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ తో పాటు మరో ట్రైలర్ కి కూడా సెన్సార్ అయిందన్న వార్తల్ని చూస్తే కొత్త ట్రైలర్ రావటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో జ్ఞానవేల్ తీస్తున్న సినిమా డమ్మీ ఎన్కౌంటర్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందట. ఇక ఈ సినిమా తర్వాతే రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో మూవీ చేయబోతున్నాడు. అందులో డ్యూయల్ రోల్ వేయబోతున్నాడు. బ్రహ్మాస్త్ర సీక్వెల్ లో రణబీర్ కపూర్ కి తండ్రిగా కనిపించబోతున్నాడు రణ్వీర్ సింగ్. అంతేకాదు బ్రహ్మాస్త్ర 2 కి రణ్వీర్ ఏకంగా 100 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడట. అలా సెంచరీ కొట్టిన 13వ ఇండియన్ స్టార్ గా 100 crore క్లబ్ లో చేరాడు రణ్వీర్ కపూర్. తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఇప్పుడు చిరు, త్రిష, ఖుష్బూ మీద కేసు ఫైల్ చేశాడు. తన పరువు తీశారంటూ కోర్టుని సంప్రదించాడు. అయితే త్రిష మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన తనని తప్పుబడితే ఇలా మన్సూర్ రికార్డవటం మీద సోషల్ మీడియాలో కామెంట్ల దాడి పెరిగింది. నాగచైతన్యతో సాయి పల్లవి మరోసారి జోడీ కట్టింది. అలా వీళ్లు జోడీ కట్టి చేయనున్న తండేల్ మూవీ లాంచ్ అయింది. సెకండ్ టైం వీళ్ల జోడీ రిపీట్ అవుతోంది. కింగ్ నాగార్జునతో ఆషికా రంగనాథ్ కలిసి చేస్తున్న మూవీ నా సామిరంగ. ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ని ఫిల్మ్ టీం రివీల్ చేయబోతోంది. సండే తొలి పాటని లాంచ్ చేయబోతోంది నా సామిరంగ టీం. పుష్ప, కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలు సమాజానికి హానికరమంటూ ఎంపీ ఫైర్ అయింది. ఇవి తప్పు పని చేసే వాళ్లని ఎంకరేజ్ చేసే సినిమాలుగా మారాయని అర్థం వచ్చేలా తను కామెంట్ చేసింది. అలా ఎంపీ రంజిత్ రంజన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ గుంటూరు కారం టీం కొత్త అప్డేట్ ఫిక్స్ చేసింది. ఈ సినిమా నుంచి రెండో పాట రిలీజ్ కి రెడీ అయింది. సోమవారం ఈ పాటని లాంచ్ చేయబోతుందట ఫిల్మ్ టీం.